బళ్ళు బందనే వాడి బడి వాడికి ఒక్కడే చెప్తారా చదువు ఇక వాడి ఇంటికి వచ్చినాక బాబాబుని తెల్లదా కథ పోతుందా బాబాబుని తెల్లదా కథ పోతాను పోతుందాక ఇంటికాడ అంటాను వ్యవసాయం అంతా ఖరాబ్ అవుతుంది బాబు నేను వ్యవసాయం చేస్తానంటే కొరక 40,000 రూపాయలు సంపాదిస్తాను కథ తీసుకొస్తాను నిజం కట్టిస్తాను రా అయ్యా మీద మీరు కింద కాదు దండ పోగల భార్య భర్త వాళ్ళు రంగ రంగ చూడరయ్యా భగవంతుడు రంగ రంగ భార్య భర్తలు వచ్చేతో వల్ల అయ్యో భార్య భర్తలు అయ్యనే ఆగరా ఇంటి రెండే కాక పాపం పడతామే ఆపేవాళ్ళ ముక్కలతో రాస్తారు ముక్కులు బయలు తెచ్చడం వాళ్ళు గామని పడవ నాకేందుకు అయ్యా నువ్వు చెప్తా నీళ్ళు కలుపుకోవాలి పోగయ్య కాదు మరి ఆ పేరు బీరన్నా అరే ఉండయ్యా బండి ఆగదమ్మా లంచ కొడకంట మరి ₹1,00,000 మాట మాట్లాడుతున్నా నువ్వు అస్సలే బాధపడకు వెళ్ళాం లంచగొడ కంటే పెద్ద మనసు కొడక అన్నట్టు ఇది మంచిదే ముచ్చడా సూపర్ ముచ్చడా మనం ఇచ్చేవడా వదిలే పొద్దుగా లేచి లంచగొడ అంటే ఆ వాడకు వాడిన మన ఏంటయ్యా అవును చెప్పుకుంటే నా పిల్ల అంటాను అరే వదుకున్నాను ఓట్లేసిండు మరి నేను కూడా అయితే సర్పంచ్ ఇప్పుడు వద్దు వద్దు నా టూల్స్లో ఇంట్లో సర్పంచ్ అయినా అనుకో ఊళ్ళో మొగలందరూ నాకే పెడతారు వచ్చి పెడతారు దండం సర్పంచ్ పేలవని రాజు కొండంత జన్మించింది భగవంతుడు మెచ్చినడిగిన బిడ్డ సంతాన బలం ఇచ్చింది కావచ్చు అనుకున్నాను అయ్యా ఒక దేవుడు మళ్ళీ ఒక దేవుడు మళ్ళీ అంత గట్టి ఉంటుందా
ఏంటిది ఆవిడ మీటింగ్ అన్న అక్కడ చూడండి ఏం కనిపిస్తుంది మన బిడ్డ అవుతా అది రాత్రి 12 అయినా వచ్చినట్టు పోయినారు భోజనాలు ముచ్చుడు కానీ అక్కడ చూడు ఏం కనిపిస్తలేదు అగో వాళ్ళ అవతల చీకటే వాళ్ళ చీకటి దాటినాక ఏం కనిపిస్తలేదు అగ చూడాలా ఏం లేదా అగో నువ్వు అతను ఆడడానికి నీ కాలు కొన్నా మొగని చెప్పాను మొగడు పెడితే భయపడే మొగడు మొగోడు అదంతా ఎవరైనా భయపడతారమ్మా భయపడ్డాని కాలు పొట్టుని పెడతానయ్యా అన్నట్టు ఈ కాలు పొట్టుని పెట్ట కూడా కొద్ది దూరం తీసుకుపోతా కొద్దిగా జ్వరం వస్తుంది ఏ గీజరం నాకేదని ఇంకా కొద్ది దూరం పోతాం కొద్దిగా ఎక్కువ ఏ గీజరం నాకేమైందని ఇంకా కొద్దిగా దూరం పోతాం జ్వరం వీడబోయి ఆడవని తలకే మెదట్లో పడుతుంది తలకే మెదట్లో పడి నీ మెదడు ఖరాబ్ అయ్యి నీకు పిచ్చిలేసి నువ్వు పిచ్చికాయలో పడి నీ బట్టలు చేసుకొని పరివాత తిరుగుతాంటే కథలు పనిచేసి ఇక బట్టలు చేసుకొని ఈ ఊరు తిరుక్కుంటా ఊళ్ళో కచ్చరం కూడా అట్టే పోతుంది నీ పలుపు కాకపోతే కానీ బామా అఘోరమైన గడుపులోన బామా ఏ తాతలు అడగట్టకుల్లో ఏ తన్నులు అడగట్టకుల్లో గుడి పాడై వెళ్ళి బాడి మీద పాత శివాలయం ఉన్నదమ్మా పాడబడ్డ భగవంతులు నేడు వెనుక గుడి గలవ చుట్టూ దట్టంగా కొట్టున్నది ఆ గుళ్ళ దేవుడు ఆ గుడికాడికి వద్దంటానమ్మా లేదు రాదా తొవ్వల దేవుడి తొక్కుంటావా దాని దాటేసుకుంటూ పోతాయ్యా ఏ భగవంతుడు ఏ పుట్టలోడు ఏ నాగానే ఉన్నాడు ఇన్ని గుళ్ళల్లో పూజ చేసిన దేవుడు మెచ్చి మన సంతానం అన్న మాట చెప్పలేదు ఇయ్యలేదు అయ్యా అలా ఈ పాడబడ్డ గుడి కడివే అక్కడ పాటి తెచ్చి గుళ్ళలో పూజ పడితే ఒకవేళ భగవంతుడు సంతానం ఇస్తే మన ఇంటికి వెళ్ళిపోదాము లేకపోతే ఆ గుడిలోనే మన ప్రాణం తీసుకుందాం అయ్యా ఇప్పటికే పడిగలని ఏదన్నా కోపానికి వచ్చి నా భార్యని ఏదన్నా మాట అంటే అందుకే అడవిలో వలపోయరాదు ఆత్మలేని సుట్టం చేయరాదు అడవిలో వెళ్ళపోతే ఊగో బిడ్డ అంటోళ్ళు ఉండరు ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికత్త కూసమని మందలు ఇచ్చి మాట్లాడి బీటేసేమారు పర్వాలేదు బామాది పాడుబట్ట కూడా అయినా పర్వాలేదు గుళ్ళలో భగవంతుడు ఇస్తున్న ఇంటికి వదిలేకపోతే మన ప్రాణం తీసుకుందాం అనుకోని భార్య నెమ్మది పెట్టుకొని కాలేన వాళ్ళు వెనక మలుపుకున్నారమ్మా అయ్య భార్య భరతాల వాళ్ళు భార్య భర్తలు ఓంకార శబ్దం విడిచిపెట్టి ఓంకార శబ్దం తోడు పూజ అయిపోయినాక లింగాన్ని అడగమనుకోని భార్య భర్తలు ఎందుకంటే ఒకవేళ భగవంతుడి అనిపించకపోతే గుళ్ళల మాత్రం తీసుకుంటాము ఉన్నదానికన్నా ఊడింది మీరు బతికిన దానికన్నా బయలుపడ్డది మీరు తగ్గిన దానికన్నా దారి మీరు ఇప్పటికప్పటికల్లా నమ్మరాని నమ్మిన వాళ్ళకేమో భగవంతుడు నమ్మనోళ్ళకు రవుతన్నారమ్మా భగవంతుడే బేర వేసుకొని అరదేవా పోలో శంకర హర హర శివ శంకర హర హర
ఏందే ఏంద్రే పండని ఏంద్రే అది నిజాలైతే అయిపోయి ఏం పుట్టింది గోస ఉత్తుకుంటున్నావు ఏంది ఆగి 5 నిమిషాలు ఎడతాడు పండని అది ఏం పుట్టింది నా జగాల నీకు ఏం పుట్టిందిరా మన కొడుక పండాది పక్కన చేస్తానా ఓలి పండు పాడుపడే కదరా అప్పుడే అప్పుడు కాదు ఎప్పటి నుంచో అంతేనా పంట అయితే అదే రెడీ చేస్తానా అంటే పంటరా అరే వేడి వేడి అన్నమైంది వేడి వేడి కూర ఆయన తినక నిద్రపోతే వస్తాయి మనిషికి బాగా తిన్నా నిద్ర వస్తుంది మనిషికి బాగా రద్దన నిద్ర వస్తుంది బాగా సుఖం ఉన్న నిద్ర వస్తుంది బాగాసేపు కూర్చున్న నిద్ర వస్తుంది బాగా రండిన నిద్ర వస్తుంది బాగా రాయిన నిద్ర వస్తుంది మనిషికి అంటే నువ్వు వంటవా అదే రెడీ చేస్తాను వంట వంట గుడి పెట్టే వంటపో అబ్బో అంత ఉడుకుతాంది అంత దోమలు ఉన్నాయి గర్భగులు అంటే గర్భగులే వంటవా చల్లగా నీకు సిగ్గు అనిపించలేదు గర్భ నాకు గిద్దుతున్నాం మానవే లేదు అనిపించలేదు అంటే అన్ని చంపుకో తిరుగుతా అన్నకి కట్టిన ఏమో అయ్యా రైతులు వర్షపడతలేదు ఏది ఏది ఇట్టమంటే ఎట్లా కూర్చుంటా ఇట్టం కాకపోతే నా పిల్లని మమ్మీ వెళ్తా నీ పిల్లని నాకు వెళ్తావా నా పిల్లలు వంతకు వంత అయ్యా ఇప్పుడు దీనికి నాటేస్తాను నాటేస్తున్నాను కాదు ఇప్పుడు మరి నేను పోయినాక నమ్మకం పట్టి అనుకోండి ఇక్కడ పోతాంటానుగా తోలు మరి చెప్పింది మళ్ళీ నాకెట్లా నీకే మరి నేను నన్ను ఇవ్వమంటారా నీకా నీ అయ్యే తీసుకో మీ అయ్యా తీసుకొచ్చుకుంటే నా పిల్లని ఇవ్వమని ఏం పుట్టింది నీకు నా సంఘాలు ఏం పుట్టిందయ్యా అవ అని చెప్తాను ఏ పక్క అంటే ఆ పక్కలు ఎవరా మనిషి ఏం బరుడు నీ బొరుడు మనిషి కానీ దుడ్డు చేస్తాను చెప్తాను నేనా నువ్వు కోరుకున్నానంటారా మళ్ళా నీ బొరినా ఏ ఓ పక్క తాత ఎవరు పోరుతారు తాత ముసి ముసి నవ్వులు అవుతారు ఎవరు పోరుతారు చెప్పవా అదే ఎవరు పోరుతారే నువ్వే ఎవరు పోరు చెప్పే నువ్వే ఆయనతో పెళ్ళి అని ఎవరు నేనా నేను అంటే మంచిది కానీ అయ్యో చచ్చిపోయినా అంటున్నాను కానీ లేకపోతే మాగాడు అంతేనా నీకు ఇజ్జత్ ఉండాలని వచ్చానన్నా అయ్యో మానవనిపిద్దలే వాళ్ళ సంబరం అవుతుందా మా అందరూ మొగలు ఒక్కటి ఎప్పుడు ఎందుకంటే ఇంత పొక్కల పోసుకుంటారు కదా అటు పోయి అయ్యో మీరేమి లేదు అయితే సరే న్యాయంగా మాట్లాడు ఎవరు బొర్రి చెప్పు ఇప్పుడు అయితే ఎవరైతే ఎవరైనా నడుచుకోవాలి భయంకర
అంత కంటిలో మాత్రం భార్య భర్తలు కనబడతలేమో అయ్యా ఇద్దరు భార్య భర్తలు 3 గడియల మధ్య 36 ఇదివరకు బాగా మాట్లాడుతుగా నువ్వే పోదు ఇట్లా అంటే అవుతారా ఇట్లా అంటే అవుతారా గడ్డం అంటే అవుతారా గడ్డనే కానిపోతుందా కలదాని రోజులు అవుతుందా ఏం చేయాలి చింటూ ఆయనకి ఏదో అవుతుంది నా సంసారం అంటే ఇట్లా అన్నాక ఇంట్లో పోవాలి అసలు అయినాక ఏదో పక్క పెట్టి కాదే గంత హెచ్చరికుంటుంది మనిషికి మరి పోరి గంట గడ్డ పడతావు నువ్వేదేమంటారు అంటలేవు మరి మళ్ళీ ఏగా అంటాడు ఏంది పిల్లలేకపోతే దీన్ని దంచుకోవాలి ఎవరెక్కడ మళ్ళీ ఆయనే కావాలి దంచుకోవాలి ఆయనే దంచుకోపోతా కెపాసిటీ లేదా ఆయన ఎత్తులే కానీ అలెక్కలేదు అటు బయట వచ్చిన బండి అందరూ పోతారు ఎక్కడున్నారు భగవాన్ దేవదేవి ఎక్కడ వాళ్ళ కడిదాచవరదా ఏ అంత కంటితో అందరూ బాగా భద్రం కనబడతారు అయ్యా ఇక్కడ చేసే పూజలు ఎండికొండ మీద పరమేశ్వర బాబా ఎండికొండ మీద పరమేశ్వరి మాలమైనప్పుడు ఈ కన్నీరు ఎవరు అనుకున్నారు శిల పరమన వారు చూస్తే బుద్ధిగల్ల భూలోక నగరం మీద ముచ్చంపు నగరం ఏ దగ్గర పౌడప్పు నగరం వేరేవాడు రాదు పౌడప్పు రాదు వారి ఆ తల్లి ముచ్చాల కన్నే ఒకనొక కొడుకును కానీ కొడుకు పేరు వరహాల మహారాజు ఆడవిల్ల కావాలా ఆడవిల్లని కనాలి అనుకోని ఆ తల్లి ఎంతో బాధపడి రంగ పాడబడ్డ గుడికాడికి వచ్చింది పూజలు చేస్తున్నది తల్లి కనుక వాసమందు బిడ్డ సంతాన బలం ఉన్నదా లేదా అని భగవంతుని వారి శీల బలమని వారు చూస్తే ఆ తల్లి గర్భవాసమందు కొడుకుతోడు ఆడవిల్ల సంతాన బలం ఉన్నది కానీ అగో ఇప్పటికప్పటికల్లా అవ్వాలా ఏ తల్లి కన్నా పిలగల్ల కన్నా ముందు కన్నా ప్రాణం పోవాలి లేకపోతే పిలగల్ల కన్నాకనన్న కట్ట సుఖం చూసినాకనన్న ప్రాణం పోవాలన్నారు అవి ఎందుకొరకంటే అవ్వలారా అవ్వలేని పిలగల్ల బతుకు అరవన్న బతుకు అన్నారు తండ్రి లేని పిలగల్ల బతుకు తలపోత పెద్దదన్నారు అయ్యో తల్లి గర్భవాసమందు బిడ్డ సంతాన బలం ఉన్నది కానీ ఇద్దరు అవ్వయ్య రాదు ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాకపోతే బిడ్డని కన్నాక ఇద్దరు అవ్వయ్య రాళ్ళు నడవంతరం అవసరదే ఇదే గడియల్లో పోతా ఆ తల్లితోడి ఒక మాట చెప్పి సంతాన బలం ఇస్తారా అని పరమేశ్వరి ఎండికొండ వీధికెళ్ళి భూలోకనములు వెళ్ళిపోతానా అని దేవుడు 62 కాళీ కమలా
ఇట్లా వంటరా పూజ పట్టేకాడికి ఇట్లా వండొచ్చిన ఆరోటం ఉంటుంది దాని పొలగాలు కావాలి ఉండదు దానే ఇద్దరు ఆడవాళ్ళకి ఆరోటం ఉంటే పొలగాలు అవుతారు ఈయన చేసుకునే కానీ నిన్ను చేసుకుని ఈ పాటికో పిచ్చని అంటున్నాం ఆయన కూడా సంప్రదాయం నాకేందుకు బీటి ఆడలేదు వయసు అయ్యా హర హర మహాదేవ భవతీ భిక్ష ఎందుకు కూర్చున్నావు నన్నా ఇలా కూర్చుంటా ఎందుకు చెప్తాను దగ్గర దూరమన్నా వచ్చిన కొంచెం చెప్తాడు తెంపగలరు పెళ్ళిన దగ్గరికి వచ్చాక దూరం మన మొగోడు ఉంటాడు ఆయన ఉంటాడు అయ్యా రా వచ్చినా భయం లేని బతుకులా అలానే సాడు పోసి ఏం కదన్నదేవరా ₹1,000 పాలా గజ్జు ఆ తాళాలే కరెంట్ తీగలించినట్టు అయ్యా దాన్ని ఆ పిల్లలు నించని రేకుల అయ్యా రేకుల నించిన వైర్ల నించని వినాయకుడి అయ్యా ఆంచని చేపలు దునకాలి అంత కదన్నది గజ్జు ఏ మొత్తం చూపి సరిపడా గజ్జు చూపి సుస్సు పోసుకోవాలి కరెంట్ తీయలేకెళ్ళి మొగోడు ఆ పిల్లల వీకెళ్ళి రేకుల వీకెళ్ళి దీని వీకెళ్ళి దాని వీకెళ్ళి చేపల దునకన్నట పోతున్నా పాడక అరే గట్టగా 10 మంది మొగలు ఇలా కావాలి ఇంటికి వచ్చినాక సాటుకు దేని ఇంట తీసుకొని వస్తే సాటుకోవచ్చు ఒక మనిషి ఎట్లా చెప్ప దేంట్లో విషయం పెట్టి దేంట్లో విషయం పెట్టాలి అదే ఉంది పోతు మీరు మాట్లాడకూడదు పుట్ట మీద పాల బిడ్డ జాజి మొగ్గులాలి ముట్ట పోతే పేరు పుట్టే జాజి మొగ్గులాలి కింద సంకరెత్తుకోపోతున్నా మనుషులు అందరూ కూడా ఆగం చెప్పంటాడు చెప్పండి మనుషులు పండాలి అందరు అట్లా అనుభూతి కట్టి తాతాం ఎవరన్నా హైడం చేస్తే అక్క బక్క ఉన్నద పన్న మంచి ఎట్టేసిన ఆటగాడు అయితే మొసా గంట కచ్చవనాలు కూకుంటే గుంటలు ఎత్తే గంట భూమి పట్టుకొని కూకాలి భూమి పట్టుకోలే అలగా ఉన్నది పొరగాలి అలగా ఉన్నది
బొమ్మలు చూసి వస్తాను గిరాకీ బట్టలు చూసి కాదు సత్రేనా మనకు అంత సీన్ ఉన్నదా ఈ బొమ్మ భక్తురాలా బాబా నేను వచ్చగాని అది వచ్చగాని అది పరిగెత్తుని కాదు బిడ్డ కాశీలోనే ఉంటే కాశీ వేసిన వరంగల్ కంట వరంగల్ శంభదేవుని శ్రీనిధి మల్లికార్జున స్వామిని ఇప్పటికప్పటి కల్లరి బిడ్డను కానీ బుచ్చగానికో ఊరు నిక్రం లేదు కొంగకో చెరువు నిక్రం లేదు అయ్యయ్య బుచ్చగాని ఏ ఊళ్ళో పోతూ ఊగుదా ఊరునాదే అనుకుంటాడమ్మా అంగరంగ కాశీ రెండవనలో ముయ్య ఎత్తనం బిడ్డ నీది ఊరు ఉన్నదమ్మా పల్లె ఉన్నదమ్మా ఒకవేళ భగవంతుడు కళ్ళలో కనిపించి సంతాన బలం అన్నమాట చెప్పకపోతే ఏం చేస్తాననుకుంటాను అమ్మ అయ్యా భగవంతుడు కళ్ళ మాట చెప్పకపోతే ఇతర భార్య భర్తల శివలింగాన్ని గుద్దుకొని మా ప్రాణం తీసుకుంటాం అనుకున్నాం అయ్యా అమ్మా ఒక మాట ఏమన్నా అయ్యా ఇవాళ ఒకవేళ భగవంతుడు కళ్ళల్లో కనిపించకపోతే నా ప్రాణమైనా పర్వాలేదంటన్నవా అవి ఇప్పటికప్పటికల్లా అవ్వలాలి ఏ మనిషికైనా వెయ్యలున్నా వేరు తప్పది నూరెలున్నా సాగు తప్పని కోటి విద్య చేసిన కూటి కొరకే కొన్నాళ్ళు బతికిన మన చెత్త కాటి బాగా బిడ్డ ఒక్క మాట ఏమల్లవు అయ్యా భగవంతుడు సంతాన బలం ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటానంట అన్నవా ఏ మనిషి అయినా భూమి మీదకి వచ్చినప్పుడు లంగై దొంగై భూమి మీద బతకాలనుకుంటాడు కానీ సావల్లన్నమాట ఏ తల్లి నోటికి రాదమ్మా నీకు సాధనల్ల మాట కాదే నా బిడ్డరా భూమి మీదకి వచ్చినప్పుడు ఆశకంతు లేదు జీవనాన్ని తురుతి లేదు ఉన్నన్ని రోజులే ఈ ఇల్లు కట్టాలి ఈ భూములు కొనాలి ఈ జాగలు కొనాలి వాడిని ఒట్టలు విందిట్టాలి ఎంతో ప్రాధాన్యపడతాం రేపటికల్లా మన పానం పేరు ఉన్నాడు భూములు మనం పడతాయా జాగలు మనం పడతాయా ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ జాగా అయ్యో బిడ్డ సావల్లన్నమాట నీ నోటికి వచ్చింది కానీ ఒకవేళ రేపటికల్లా నీ పానం పోతే నీ గొప్ప కొడుకు వరహాల మహారాజు అయ్యా బిడ్డ కావాలని ఇంత దూరం వచ్చిన బిడ్డలు కన్నా ముందుకు నీ పానం పోతే ఆ కొద్దిలంటే గోడావల వారేసినట్టు నీ బతుకైతుంది అమ్మా ఈ వాటి రోజుల్లో నా బిడ్డలో
మనోళ్ళు కనిపిస్తారా మనుంటి ఇలా కాకపోతే రేపు కనిపిస్తారు ఇవాళ జరిగే పండుగ ఈ వెంకిరాల గ్రామం అందున ఈ వర్షపోతుల వారి సంస్థానంలోన గా కన్న తండ్రి లక్ష్మీనరసయ్య ప్రాణం మరి ప్రాణం వేయున్నాడు ఆ కన్న తండ్రి లక్ష్మీనరసయ్యకు గా కొడుకాది కచ్చిందా కోడలాది కచ్చిందా బిడ్డాది కచ్చిందా అల్లుడాది కచ్చిందా చిలకల గుంపోలే మనవల మనవరాలను అది కచ్చిందా తన భార్య అది కచ్చిందా కట్టిన ఇల్లు అది కచ్చిందా పెట్టిన పొయ్యి అది కచ్చిందా అని అవ్వ నాకొక్క బిడ్డ నీ కన్నాయు నాకొక్క కొడుకాని అవ్వలానా కన్న తండ్రి నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ రేపటి కళ్ళ నా పిల్లలు పాలల్ల కింద పలసానం కావద్దని ఇద్దరు అలమగలు కడుపు కట్టుకొని ఆ కొడుకును ఆ బిడ్డను దాది పెంచి పెద్ద వేసి ఒక ఇంటి పిల్లగల్ల వేసినాక గా కన్న తండ్రి బుక్కెడు తినే టైమున ఈమ ధర్మరాజు తోలకపోగా ఈమలాది కచ్చిండు ఓ బిడ్డలాలా ఇక నా బాగి ఏరిపోతుంది అవ్వ నాకొక బిడ్డ నింద చిన్నాడు ఏడ్చే బిడ్డవనే అవ్వ అయ్య పండుగ పోతుంది బిడ్డు ఏ బిడ్డకైనా కట్టవచ్చిన్నాడు ఏ దేవుడు నాదికి రాడు ఏ భగవంతుడు నాదికి రాడు వాడి విలగల్ల కట్టవచ్చిన్నాడు అమ్మగారి అది కట్టలే అమ్మ బిడ్డ రేపాటి వంటి కాదే భాగ్యమా ఏ ఒక్క బాబును బాబాని పిస్తాము నాకొక్క కొడుకు అని కొడుకు పాలల కింద పల్లనంగా వద్దని మీ అమ్మ నేను కడుపు కట్టుకొని ఇప్పుడు బాధ ఉండి నా పిల్లలు బతకాలి నా పిల్లలు బతకాలని కొడుకారమ్మన్నా ఈ అడిగిన బాకి తేరిపోతుంది మీ పిల్లల పెళ్లిల దాకా నేను ఉంటాననుకున్నారా అయ్యా